గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ గురువారం. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం షష్ఠి పగలు 4:17 వరకు ఉంది. అశ్విని నక్షత్రం పగలు 3:19 వరకు ఉంది. వర్జ్యం పగలు 11:32 నుంచి 1:02 వరకు ఉంది. మరల రాత్రి 12:33 నుంచి 2:05 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు ఉన్నాయి. మరి ఉదయం దుర్ముహూర్తం 10:20 నుంచి 11:06 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:54 నుంచి 3:40 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం మరి 5:57. ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి సాయంత్రం 8:15 సమయం అనుకూలంగా ఉంది. గ్రహచారం చూస్తే రవి శని కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు, గురువు చంద్రుడు మేషంలో ఉన్నారు. అలాగే ఇక్కడ కుజ బుధ శుక్ర మకరంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. రేపటి రోజున రథసప్తమి అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి పర్వం. ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు గోళ రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు నిత్యం. మన భారతీయ సనాతన ధర్మంలో అందరూ కూడా సూర్య ఆరాధన చేస్తే ఎటువంటి లోపము దోషము లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుందని చెప్పేసి మనకి తెలియజేస్తూ వచ్చారు. ఏమండి, సూర్య ఆరాధన అనే దాంట్లో నాకు మంత్రాలు రావు, తంత్రాలు రావు, ఏమొద్దు. అసలు నువ్వు పొద్దునే సూర్యుడికి రాకముందే లేచి స్నానం చేసి ఆ సూర్యుడు వచ్చే సమయానికి నమస్కారం చేసి రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుని తులసిలో నీళ్లు పోయి అక్కడి నుంచి నీకు కలిసి రావడం ప్రారంభిస్తుంది. సూర్య ఆరాధన చేయడం మూలంగా మరి ఎక్కడ లోటు లేకుండా జీవనం గడిపేందుకు వీలుగా అక్షయపాత్ర ఇచ్చాడు ధర్మరాజుకి. మహాభారతంలో మనకి అది తెలుస్తుంది అరణ్యవాసం సమయంలో. అదే రామాయణం చదువుతున్నప్పుడు యుద్ధకాండలో రామచంద్రమూర్తి యొక్క విజయానికి ఆదిత్య హృదయం అక్కడ ఉపదేశించినట్టుగా మనకి సౌత్ ఇండియాలో దొరికే రామాయణాలు దొరుకుతుంది, నార్త్ ఇండియాలో దొరికే రామాయణాలు కొన్నిట్లో కనబడదు అది. కానీ అదొక ప్రక్షిప్తమో నిక్షిప్తమో మనకు లేదు, అదొకటి ఉదాహరణ మనకుంది. మరి ఆ తర్వాత అసలు ఈ సూర్యభగవానుడి యొక్క ఆరాధన మూలంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తూ ఉంటారు. అటువంటి సూర్యభగవానుడికి ప్రీతికరమైన మాఘమాసం, అందులోనూ రథసప్తమి రేపటి రోజున. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి రథసప్తమి నాడు మేము కొత్త వాహనం కొనుక్కోవచ్చా అని. రథసప్తమి నాడు నక్షత్రం మంచిదై నీకు తారాబలం కుదిరితే చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు రథసప్తమి, రేపటి రోజున మరి భరణీ నక్షత్రం వచ్చింది. భరణీ నక్షత్రం కృత్తికా నక్షత్రం రెండు ఉన్నాయి. భరణీ కృత్తికలు యమ అగ్ని నక్షత్రాలు. వాటిల్లో వాహనాలు కొనుక్కోవడం ఎంతవరకు శ్రేయస్కరం మీరే చెప్పండి. అందువలన రథసప్తమి పర్వం విశేషమే. ఇక్కడ స్త్రీమూర్తులు అందరూ కూడా సౌభాగ్య వృద్ధి కోసం, కుటుంబంలో అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవనం చేయడం కోసం భారతీయ సనాతన ధర్మంలో రథసప్తమి నాడు తప్పనిసరిగా వ్రతాలు నోములు ఆచరణలోకి తీసుకొస్తూ ఉంటారు. రేపటి రోజున రథసప్తమి. అటువంటి కొత్తగా నోవులు ఏదైనా పడదామనుకునే స్త్రీమూర్తులు భర్త యొక్క అనుజ్ఞ తీసుకుని ఆ నోవులు మనం పట్టగలమా, చేయగలమా, భవిష్యత్తు మనకి అనుకూలిస్తుందా దానికోసమని చర్చించుకుని రేపటి రోజున నోవులు పట్టడం మన ప్రాంతంలో అలవాటు ఉంది. ప్రాతకాలంలో నదికి వెళ్ళడం, ఆ తెల్ల జిల్లేడాకులు తీసుకోవడం, రేగి పళ్ళు తీసుకోవడం, నెత్తి మీద భుజాల మీద పెట్టుకుని సప్త సప్త మహార సప్త అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని పారాయణ చేస్తూ మొత్తం 3 సార్లు మునగడం. దాని మూలంగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి ఘటన జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. మరి ఈ రథసప్తమి నాడు ఉపవాసం చేయడం, కూరలు తరగకూడదు. వాళ్ళ రోజున తరగకుండా పూర్వం ఏం చేసేవాడంటే చింతకాయలు తీసుకొచ్చి ఒలిచి వాటిని తొక్కి పచ్చడి చేసుకోవడం, ఆ తర్వాత వంకాయలు తీసుకొచ్చి వాటిని తరగకుండానే చితకొట్టడం, అలాగే దోసకాయలు తీసుకొచ్చి కాల్చి చేయడం, ఇలాగా ఈ పదార్థాలతో ఆ రోజున కాలక్షేపం చేస్తారు.
మరి తరగకూడదు కూరగాయలని కూడా నియమం వదులుతున్నాడు. సరే, ఈ ధనుర్మాసంలో పెట్టినటువంటి ఆవు పిడకలు కానీ లేదా దేశవాళీ ఆవు పిడకలు కానీ తీసుకొచ్చి వాటితో ఓపెన్ ఎయిర్లో మంచి ఇత్తడి కిందకి చక్కగా నీట్గా తయారు చేసి పసుపు కుంకుమ పెట్టేసి దాంట్లో ఆవు పాలు తీసుకొచ్చి ఆవు పాలు బియ్యం అనే పోసి చిక్కుడాకులని రథంలాగా చిక్కుడు కాయలు తీసుకొచ్చి దాంతో రథంలాగా చేయడం, తర్వాత ఈ పొంగల్ వండడం, ఈ పొంగల్ని చిక్కుడాకులతో కుట్టిన విస్తరణలో పెట్టడం, సూర్యభగవానికి అక్కడ ఓపెన్ ఎయిర్లో ప్రత్యక్షంగానే తయారు చేసి అక్కడే నైవేద్యం పెట్టడం. ఇది ఒక విశేషమైనటువంటి ప్రకరణం. దీని మూలంగా స్వామివారు అనుగ్రహిస్తారని, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కోసం చెప్పేసి అందరూ కూడా మరి ఆ యొక్క దేవాలయాల్లో సూర్య నమస్కార మంత్రాలన్నింటినీ కూడా పారాయణ చేయించి వినడం చేస్తూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథసప్తమి రేపటి రోజునే ఉంది. అందరూ కూడా ఈ సప్తమి శుక్రవారం నాడు ఈ రథసప్తమి పర్వాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తారని, మీరందరూ కూడా సుఖంగా జీవనాన్ని సాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ మనం ఏం చేయాలి, ఎటువంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలకు సంబంధించి గోచార ఫలితాలను చూద్దాం. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ఈ రోజున అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతున్నాయి. తర్వాత వృషభ రాశి. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇవాళ రేపు నుండి ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు, దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. మిత భాషణ ఓర్పు చూడండి. అందరితోనూ కూడా కలిసినప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాగే మీ కార్యక్రమాలని మీరే స్వయంగా చూసుకోవడం మూలంగా కొంత సమస్యలు తీరే అవకాశం వస్తుంది. చంద్రగురువుల యొక్క వ్యయ సంచారం దృష్ట్యా ఇవాళ రేపు ఎల్లుండి ధన వ్యయం బాగా జరుగుతుంది. మీరు రెండోది ఏంటంటే వాహనాలు రిపేర్లు పెట్టడం కానీ, అలాగే వచ్చే ఆదాయం కంటే కూడా వెళ్ళే ఖర్చు ఎక్కువగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ మిథున రాశి. అందరితోనూ కూడా మీరు చాలా కంట్రోల్డ్గా మాట్లాడడం అనేది ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఏదైనా కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని ప్లాన్ చేసుకుంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు కూడా ఇవాళ గురుచంద్రుల యొక్క లాభస్థితి మూలంగా మంచి ఫలితాలు అనుకుంటారు. రైతులకు బాగుంటుంది, ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది. కష్టపడేటువంటి వాళ్ళందరికీ కూడా, ఓర్పుగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. దూకుడుగా ఉండే వాళ్ళకి, కొంచెం అజాగ్రత్తగా ఉండే వాళ్ళకి సమస్యాత్మకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులు మీరు ప్రత్యేకించి జాగ్రత్తతో నడుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తలతో పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కొద్ది రోజుల పాటు ఈ కర్కాటక రాశి వాళ్ళు తొందరపాటు ధోరణి ప్రదర్శించకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సౌకర్యాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి తర్వాత సింహరాశి. సింహరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. వీళ్ళకు కూడా కర్కాటక రాశి వాళ్ళ మాదిరిగానే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, రుణ సౌకర్యాల విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేసే అవకాశం వస్తుంది. కుటుంబంలో అనుకూలత తక్కువగా ఉంది. కుటుంబ సభ్యులకి మీరు చేయాల్సిన సదుపాయాలు ఆలస్యం చేస్తారు.
వాళ్ళు మీకు సహకారం చేసే విషయంలో కూడా ఆలస్యాలు అవుతుంటాయి. దీని గురించి సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ తదుపరి కన్యారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ కోసం, భవిష్యత్తులో మనకి సమస్యలు లేకుండా ఉండడం కోసం చెప్పేసి చేసే ప్రయత్నాలకు ఇక్కడ కృషి ఎక్కువ చేస్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చేటువంటి కాలం. ఈ కాలాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి. చాలా చక్కనైన గోచారం నడుస్తుంది తులారాశి వాళ్ళకి. గత సమస్యల పరిష్కారాలకి, భవిష్యత్ ప్రణాళికల యొక్క అభివృద్ధికి అన్నిటికీ కూడా బాగా అనుకూలించేటువంటి సమయం. ఇటువంటి సమయంలో మీరు బాగా శ్రమ ఎక్కువ చేసి సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇప్పుడు మీకు 3వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు, అలాగే 4లోకి వెళ్ళే శుక్రుడు తర్వాత వీళ్ళందరూ కూడా అనుకూలించే గ్రహాలు. ప్రస్తుతం రవి సంచారం సాధారణ స్థాయిలో ఉంది. కొన్ని అనుకూలించే గ్రహాల యొక్క స్థితి బాగుంది కాబట్టి శుభకార్యాలు, పుణ్యకార్యాల విషయంలో పనులు వేగం చేయడం మంచిది. అలాగే రుణ సంబంధమైన వ్యవహారాల విషయంలో, ఆరోగ్య సంబంధమైన వ్యవహారాల విషయంలో ఇప్పుడు మీకు మంచి సూచనలు, సలహాలు లభించే అవకాశం వస్తుంది. సద్వినియోగం చేసుకోండి. చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరించమని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. గ్రహచారంలో మంచి ఫలితాంశాలు ప్రారంభమైనాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు మరి అన్నీ కూడా కొంచెం మంచి ఫలితాలు ఇచ్చేవిగానే ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సమస్యలు సృష్టింపబడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అంశాల్లో మీకు ప్రశాంతత లభిస్తుంది. మళ్ళీ వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొన్ని అంశాలు మీకు లాభదాయకంగాను, శ్రేయోదాయకంగాను, కొన్ని అంశాలు ఇబ్బందికరంగాను ఉంటూ ఉంటాయి. కొంచెం ప్రత్యేకంగా అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. ఆచారం కొద్ది రోజుల పాటు ఎన్ని చెప్పినా కానీ మీ పర్సనల్ జాతకాలను కూడా మీ సిద్ధాంతుల దగ్గర స్టడీ చేసుకుని ఆ జాతకానికి, ఈ గోచారానికి ఇబ్బంది లేకుండా నడుస్తుందా లేదా అనేటువంటి అంశాలని బాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది. ఎక్కడా కూడా తొందరపాటు చర్యలతో ప్రవర్తించొద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. గ్రహచారం చాలా బాగుంది. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ మీరు ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.